ఓం సాయిరామ్. భగవద్గీత 7వ శ్లోకము. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేవాబలంను నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. 8వ శ్లోకము. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటివారు ఉన్నారు. యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహం చేసుకున్నది. 9వ శ్లోకము. నా కొరకు తమ జీవితములను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధనుని పక్షంన చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రం పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు. 10వ శ్లోకము. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితంగా ఉన్నది. ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షింపబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షింపబడే పాండవ సేనాబలం పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని వల్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయం సాధించడం తథ్యమనేదే అతని తుది అభిప్రాయము. 11వ శ్లోకము. సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చారు. భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే యత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే అయినా వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే ప్రక్క ఆయన పూర్తిగా సంలగ్నతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడకపోవడం, సేనా వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విజయం భీష్మదేవుని సన్నిధిపైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలచాడు. యుద్ధంలో భీష్మదేవుని, ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతనికి నమ్మకం ఉన్నది. ఎందుకంటే సభలో అందరూ మహాసేవానాయకుల సమక్షంలో నగ్నంగా నిలపడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్జించినప్పుడు వారు ఒక్క మాటైనా పలకలేదని అతనికి తెలుసు. ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారం కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్టుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు. 12వ శ్లోకము. అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజకర్ణతో ఆయన సింహంలాగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖం పూరించి
అతనిని సంతోషింపజేయడానికి యత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయ అవకాశమే లేదని శంఖము సంకేతం ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేశాడు. అయినా యుద్ధం చేయడం ఆయన కర్తవ్యము. ఆ విషయంలో ఎటువంటి కష్టముకైనా ఆయన వెనుదీయడు. తర్వాత శంఖములు, పనవానకములు, బేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. అసంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. 14వ శ్లోకము. ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూన్పబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్యశంఖములను పూరించారు. భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణార్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షం వారికి జయమనే ఆశ లేదని ఆ దివ్యశంఖాల ధ్వని సూచిస్తుంది. జయోస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనౌ. శ్రీకృష్ణు సాంగత్యం కారణంగా విజయము సర్వదా పాండవపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖంచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టిది. ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యం కలదని ఇది సూచిస్తున్నది.